సేవలో స్ఫూర్తిదాయకుడు తుని నియోజకవర్గ యువతకు టార్చ్ బేరర్ దాడిశెట్టి కుటుంబంలో తాతకు తగ్గ మనవడు తండ్రి ఆశయాలకు వారసుడు ఆయన రాజకీయాలకు చేదోడుగా నిలిచిన లక్ష్మణుడిలా నిరంతరం ప్రజాసేవలో నిలుస్తున్న యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలో నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ ఎస్ అన్నవరంలో దాడిశెట్టి శ్రీనివాస్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను వివిధ సామాజిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత శ్రీనివాస్ ఇంటి వద్ద చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున యువత రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవుని ఆశీస్సులు, కుటుంబ పెద్దల సహకారంతో నిరంతరం ప్రజా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు నడుస్తానని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని, పాయకరావుపేట నియోజకవర్గం వివిధ రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, యువజన సంఘాలు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక విషయం అయితే మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రుణపడి ఉంటానని, ఆపద అన్న విషయం నాకు నా చెవికి వినిపిస్తే ఖచ్చితంగా దానికి ఎంత అయితే చేయాలో నా వరకు నేను ఖచ్చితంగా పూర్తి చేస్తానని, మా తాతయ్య గారు శ్రీ దాడిశెట్టి నరసయ్య గారు నేర్పించిన సేవాభావాన్ని, సేవా గుణాన్ని ఖచ్చితంగా మా అన్నయ్య శ్రీ దాడిశెట్టి రాజా గారు ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అదే విధంగా నేను కూడా ఆయన బాటలో నడిచి కష్టం ఎక్కడుంటే అక్కడ ఆ కష్టాన్ని తీర్చే విధంగా నేను నిర్విరామంగా నిర్విశ్రాంతంగా తీసుకొని నేను కృషి చేస్తానని, ఆ కష్టాన్ని తీర్చే బాటలో నిరంతరం నడుస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీ అందరి రుణం ఎల్లవేళలా ఏ రోజుకి ఎప్పటికీ తీర్చుకోలేనిదిగా మీరు నా పైన చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతలకి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నమస్కారాలు.